రాక్షసరాజు దుర్జయులకు రాక్షసరాజు దుర్జయులకు రాక్షసరాజు దుర్జయులకు రాక్షసరాజు దుర్జయునికి శత్రుహంతకుని ప్రణామములు. నా ప్రియమిత్రుడు శత్రుహంతకునికి హార్దిక స్వాగతము. రాక్షసరాజు శత్రుహంతకులకి రాక్షసరాజు దుర్జయులకు. రాక్షసరాజా దుర్జయ, నేను తమరి శత్రువులను నాశనము చేసేదను. రాజా రత్నాకర్ను నలిపివేయుట నా వామహస్తపు క్రీడ. వలదు మిత్రమా, వలదు. అటుల ఎన్నటికీ చేయవలదు, ఎన్నటికీ చేయవలదు. ఎందులకు మిత్రమా, ఎందులకు? నా ఆందోళన కారణము రాజా రత్నాకరుడు కాదు, మరి ఒకరు. ఎవరు తమరిని ఆందోళన పరుచుతున్నది? రత్నాకరుని పుత్రిక వైష్ణవి. వైష్ణవి, నీ ఈ ఆందోళనను నీ మిత్రుడు దూరము చేయను. నేను వైష్ణవుని నాశనము చేయదును. నేను వైష్ణవుని నాశనము చేయదును. మాకు సంపూర్ణ విశ్వాసము కలదు, మాకు సంపూర్ణ విశ్వాసము కలదు. తమరు ఆ వైష్ణవిని నాశనము చేయుటలో అవశ్యము సఫలమగుదురు. పితాశ్రీ, ఈ ప్రపంచమే అశాశ్వతము. ఈ జగత్తులో ఉత్పన్నులైన ప్రతి ఒక్క జీవుడు నాశనమగువారే మరియు నశ్వరులైనందువలన నాశనమగుదురు. అటులైనచో ఇతరులను నాశనం చేయుటకు కాంక్షేందులకు. మిత్రవర్య దుర్జయ, నేను తమరి మృత్యువునకు మృత్యువుగా మారేదను. పితాశ్రీ, మాతాశ్రీ, మృత్యువుపై ఎవరైనా విజయం సాధించగలరా? అటులైనచో మృత్యువునకే మృత్యువుగా మారవలనని మహత్వాకాంక్ష ఎందులకు? అకస్మాత్తుగా ఏలయటలు వచించున్నావు వైష్ణవి. మాకు నీ వచనములు భయము కలిగించుచున్నవి పుత్రి. భయము దుష్టులు, దురాచారులు, దురాత్ములకు కలగవలెను. సంకేతము లభించిన తర్వాత కూడా తమ ఆత్మలను పరమాత్మను దర్శించునీయుటకు ప్రయత్నించుటలేదు. సంకేతము లభించిన తర్వాత కూడా వారు ఆదిశక్తి సమక్షములో తమ శిరస్సును వంచుటలేదు. రత్నాకరుడు శిరస్సు వంచును. రాక్షసరాజా దుర్జయ, రత్నాకరుడు శిరస్సు వంచును. తమరి సమక్షములో వారు చేతులు జోడించి ప్రార్థించును, పాదములు పట్టుకుని అర్థించును. లేదు శత్రుహంతగా లేదు. రాజ రత్నాకరుని విశ్వాసము అంత దుర్బలమైనది కాదు. నేను రత్నాకరుని ఆత్మవిశ్వాసమును ఛేదించుటకే వాని వద్దకు మా దూతను పంపించదలచినాను. అతని జిహ్వ కరవాలము వలె శత్రువు యొక్క విశ్వాసమును ముక్కలు ముక్కలు చేయును. నేను మహారాజులు, వీరాధివీరులు, అరివీర భయంకరులైన శత్రుహంతకుల దూతను. వారి సందేశమును తమకు వినిపించుటకు యత్నించితిని. తమ్ము తామే బలవంతునిగా భావించుకున్న నిర్బల రత్నాకర, చాలించము. క్రమశిక్షణను ఉల్లంఘించు దుస్సాహసము చేయవలదు. మహారాజు తమ శక్తిని ఇంకనూ ప్రదర్శించనే లేదు. దాని అర్థము వారు నిర్భరులైనట్లు కాదు. రాజా రత్నాకర, నేనిక్కడ ఒంటరివాణ్ణి. తమ మంత్రులు, సామంతులు వీరందరూ మమ్మ శత్రువుగా భావించి క్రోధము ప్రకటించి అపరాధము చేయుచున్నారు. రాయబారి మీద బల ప్రదర్శనకు పూనుకొనుచున్నారు. కాని క్రోధము ప్రకటించు వారిని దుర్బలులంటారు. దుర్బలులు. సేనాధిపతి, అతిథి మనల్ని అవమానించినాను దానిని సహించుట మన యొక్క ధర్మము. శ్రీమాన్ దూత మన అతిథి. వారు ఎటుల ప్రవర్తించినను వారిని ఆదరించి గౌరవించి మనం మన ధర్మం నిర్వర్తించవలెను. సందేశమును వినిపించండి. తమ్ము తాము బలవంతునిగా భావించుకున్న దుర్బల రత్నాకర, తమ కారణముగా మా మిత్రుడు అసురరాజు దుర్జయుడు అనేక కష్టములకు గురి కావలసి వచ్చినది. అయినను తమరిని దయదలిచి మా మిత్రుడు తమ యొక్క విశాల హృదయమును ప్రదర్శించుకొని మేము క్షమించి వదిలారు. దానిని నీవు అర్థము చేసుకొనటలేదు. హే రత్నాకర, అసురరాజు దుర్జయునికి నీవు చేసిన అపరాధముల పట్టిక కుంభకర్ణు నిద్ర కంటే పొడవైనది. అందువలన మేము
ఒక పని చేయదలిచాం. మహారాజా, తమరి అనుజ్ఞ అయినచో నేను ఆ అపరాధ పట్టిక ఏమిటో వివరించదను. మహారాజా, తమరు నిశ్చింతగా అనుజ్ఞనియండి. కానివ్వండి. చూడండి రాయబారి, మా మహారాజు రత్నాకరుల యొక్క ప్రథమ అపరాధము వారు తమ రాజ్యమును ప్రజలను సంరక్షించుకొనుట. అంతేకాదు, వారు తమరి రాజ్యము యొక్క స్వాభిమానమును ఎదుర్కొనుటకు అసురరాజు సైన్యములను యుద్ధభూమిపై ఎదిరించినారు. కాని అసురరాజు దుర్జయుని సైన్యము మా సైన్యమును ఎదుర్కొనలేకపోయినది. అందులకే పాదములు నేలపై నిలువకుండా గర్వించినారు. అది మహారాజుల అష్టమ అపరాధము, అవునా? ఎప్పుడైతే బలము శక్తులతో కార్యమును సాధించలేకపోయినారో అసురరాజు దుర్జయుడు తన అసురీ మాయను కూడా దురుపయోగము చేసినాడు. ప్రథమముగా రాక్షసుడు, తరువాత డాకిని, మా మహారాజులు రత్నాకరుల సుపుత్రిక రాజకుమారి వైష్ణవిని కపటముతో బలపూర్వకముగా అపహరించుటకు యత్నించినారు. ఈ దుస్సాహసమునకు ఫలస్వరూపముగా నష్టభ్రష్టులైనారు. ఇది మా మహారాజుల యొక్క అపరాధమే. రాయబారి, ఇంత జరిగినను అసురరాజు దుర్జయుని నేత్రములు తెరుచుకుననేలేదు. అందులకు మాకు ఎంతో దుఃఖముగా ఉన్నది. దుఃఖము తమకు ఎప్పుడు కలుగుతుందో తెలుసా? మా మహారాజు శత్రుహంతకుల కోరికను స్వీకరించని ఎడల. మహారాజు శత్రుహంతకుల కోరిక ఇదే. మీ అపరాధములకు ఫలితముగా రాకుమారి అయిన వైష్ణవీదేవిని మాకు అప్పగించవలెను. లేని ఎడల మహాయుద్ధమునకు సిద్ధము కావలెను. శాంతించండి, శాంతించండి. రాయబారి, తమరు గైకును వచ్చిన సందేశం మా మహామంత్రి, మా రాజ్యసభలో ఉపస్థితులైన సమస్త జనులకు విశదమైనది. మహారాజు శత్రుహంతకుడు మా రాజ్యసభలో తమ జిహ్వ ద్వారా వారి హెచ్చరికను వినిపించి మమ్మల్ని బెదిరించడానికి ప్రయత్నించుచున్నారు. మాకు శత్రువులకు భయపట్టు అంగీకారము కాదు. శత్రు యొక్క కంఠ సమక్షంలో మోకరిల్లుట అంగీకారము కాదు. తమరు వెళ్లి వారికి మా సందేశమును వినిపించండి. మేము కేవలము ఈశ్వరునికే భయపడదాము, ఏ మానవునికో దానవునికో కాదు. మాకు పొరుగువారైన కారణంగా మేము అంతిమ సందేశమును మహారాజు శత్రు హంతకునికి అసురరాజు దుర్జయులకు ఇవ్వదలచితిమి. వారు తమ క్షేమమును కాంక్షించినచో రాకుమారు వైష్ణవుని స్మరించడం కూడా ప్రయత్నించరాదు. ఎందుకంటే మేము మా పొరుగువారు నాశనమును వీక్షించలేము. వెళ్ళండి రాయబారి, మా సందేశమును తమ మహారాజులకు వినిపించండి. ఏ దూత ద్వారా శత్రు హంతకుడు మన వైష్ణవిని అడుగు కాంక్షను వెల్లడించు ధైర్యము చేసినాడో ఆ దూత యొక్క జిహ్వను ఖండించి ఉండవలసినది. వైష్ణవి మన ఏకైక ముద్దు బిడ్డ. ఆ దురాత్మ దుర్జయునికి మనము ఏమి అపకారము చేసినాము? వారు మన వైష్ణవిని ఇటుల వక్ర దృష్టితో వీక్షించుచున్నారు. విలపించకు, ధైర్యం వహించు విజయ. ధైర్యం వహించవలన? ఆ దురాత్మ దుర్జయుడు మన పుత్రికను అపహరించుటకు ప్రయత్నించుచున్నాడు. కాని నేను ఒక మాతనై ఉండి ధైర్యం వహించవలన? అది ఎటుల సంభవము స్వామి, అది ఎటుల సంభవము? ప్రాణ సమానురాలైన మన వైష్ణవిని సంహరించుటకు ప్రయత్నించినారు. కాని తమరు వారి దుర్మార్గమును వీక్షించి కూడా మమ్ము ధైర్యము వహించమని ఆజ్ఞనిచ్చుచున్నారు. ఎంత అపరాధము చేయుచున్నారు! వైష్ణవి మన యొక్క ఆత్మ. మనము వైష్ణవుని వారికి ఎటులు అప్పగించగలము.
విజయ, రాయబారి వచ్చి శత్రుహంతకుడు దుర్జయుల సందేశమును రాజ్యసభలో వినిపించినంతనే ఆ క్షణం నుండే నా మనసు వైష్ణవుని వీక్షించడానికి ఆందోళన చెందుతున్నది. కానీ వైష్ణవి ఎచ్చట కనిపించడం లేదే. ఇక్కడే ఎక్కడో ఉండి ఉండును. వైష్ణవి మందిరంలో కూడా లేదే. వైష్ణవి మందిరంలో లేదా మహారాజా? వైష్ణవి, వైష్ణవి వైష్ణవి, వైష్ణవి వైష్ణవి, వైష్ణవి. దాసి, వైష్ణవి ఎక్కడా? మందిరంలోనే ఉన్నారు. మందిరంలో వైష్ణవి లేదు. మందిరములో లేదు మహారాజా. ఆ మాయావి దుర్జయుడు తన మాయతో మన పుత్రికను అపహరించుకుని పోలేదు కదా? లేదు, అలా జరగటానికి వీల్లేదు. వైష్ణవి, 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 వైష్ణవి. అటు వీక్షించండి. వైష్ణవి, వైష్ణవి, నిన్ను మేము ఎక్కడెక్కడో వెతుకుతున్నాము. ఇక్కడున్నావా తల్లి? వైష్ణవి ధ్యానంలో ఉంది. మరి ఎవరు అటుల పలికినది? మేము ధన్యులమైతమే మాతేశ్వరి. తమరు దర్శనమిచ్చి మమ్మల్ని అనుగ్రహించినారు మాత. తమ ఆజ్ఞ ఏమి మాతేశ్వరి? హే రత్నాకర, హే విజయ, తమరిరువురు మా పరమ భక్తులు. మేము వైష్ణవి రూపమున సదా తమరి వద్దనే ఎందుము. అది తమరి అఖండ కృప మాతేశ్వరి. విజయ, ఇది మా కృప మాత్రమే కాదు, తమ సుకృతము వలన వైష్ణవి జన్మించినది. హే రత్నాకర, తమరి పూర్వజన్మమున సముద్రరాజు. దేవతలు మరియు దైత్యులు సముద్రమథనము గావించుటచే మేము సముద్రము నుండి ప్రత్యక్షమైనాము. ఆ సంబంధముచే తమ పుత్రికరైతిమి. ఆ సమయమున మా వివాహము విష్ణు భగవానులతో జరిగినప్పుడు తమరే మమ్ము కన్యాదానము చేసినారు. सहधर्मचरी तव प्रतीक्षुजैनां भद्रं ते पाणिं ग्रहणीष्व पाणिना पतिव्रता महाभागा छायेवानुगता सदा. ఈ జన్మమున తమకు గుర్తు లేదు. ఆ సమయమున తమరు మమ్ము ప్రార్థించినారు. పుత్రి, తన పుత్రికకు వివాహము గావించి తన స్వహస్తములతో కన్యాదానము చేయుటలో గల అపార సుఖమును నేను అనుభవించినాను. ఒక పితకు సుఖం ఎక్కడుంటుందంటే చిన్ని బాలికను తన ఒడిలో కూర్చోబెట్టుకుని తినిపించు సుఖము, ఆమె పారాడు సుఖము, ఆమె పిత యొక్క వ్రేలు పట్టుకొని ప్రప్రథమముగా నిలుచుట, ఆమె ముద్దు మాటలు, ఇటువంటి పరమ సుఖముల నుండి నేను వంచితుడనైతిని. ఈ సుఖములు నాకు దూరమైనవి. ఇది నాకు జరిగిన అన్యాయం. నేను న్యాయం అర్థించుచుంటేని, ఒక పిత యొక్క అధికారం అర్థించుచుంటేని. పుత్రిక సమక్షమున చేతులు జోడించి పుత్రికను లజ్జితురాలు చేయకండి. మేము తమ ఇచ్ఛను పూర్తిగా వించదము. అది ఎప్పుడు పుత్రి? అందులకు తమరు నిరీక్షించవలెను. తమరు సాగరులు, రత్నాకరులని కూడా వచించెదరు. త్రేతాయుగమున మేము వైష్ణవిదేవి నామముతో అవతరించెదము. ఆ సమయమున తమరు రత్నాకర నామముతో ఒక ప్రతిభావంతుడైన రాజుగా జన్మించెదరు. హే రత్నాకర, తమ ప్రార్థనను మేము స్వీకరించితిమి.
మమ్ము పెంచి పెద్ద చేసి తమ ఇచ్చెను పూర్తిగా వించుకొనుటకు మేము ఈ జన్మమున తమ ఇంట వైష్ణవీదేవి రూపమున అవతరించితిమి.